వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ రోజు కెరీర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేటివ్ వీడియోస్లో భాగంగా మీకోసం ఒక అద్భుతమైనటువంటి వీడియోని తీసుకొచ్చాను. అది BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక ఇన్నోవేటివ్ డిగ్రీగా మనం చూడొచ్చు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఆదరణ పొందుతున్నటువంటి డిగ్రీ ఇది BBA. ఈ వీడియోలో ఈ BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిగ్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యే రీతిలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎనాలిసిస్తో మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ వీడియోను మధ్యలో స్కిప్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ని కోల్పోతారు. రెండోది, మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్నోవేటివ్ కెరీర్ రిలేటెడ్ వీడియో, దట్ ఈస్ BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బేసికల్లీగా ఇది ఒక డిగ్రీ మిగిలినటువంటి సాధారణ డిగ్రీ లాగా, అంటే బీకామ్, BA, BSc ఏ విధంగా అయితే ఈ డిగ్రీస్ ఉన్నాయో అదే విధంగా ఇది కూడా ఒక డిగ్రీ. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణ డిగ్రీయే కానీ ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్ డిగ్రీ. ఓకే, అయితే ఈ డిగ్రీ యొక్క నేచర్ ఆఫ్ ద డిగ్రీ ఏంటంటే, నేచర్ ఆఫ్ దిస్ కోర్స్ అంటే ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్ డిగ్రీ. అయితే దీంట్లో మనం మేనేజ్మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్తో పాటు కామర్స్ రిలేటెడ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయడం జరుగుతుంది. స్కోప్ ఆఫ్ ద కోర్స్ ఆర్ స్కోప్ ఆఫ్ ద డిగ్రీ గురించి మనం మాట్లాడినట్లయితే దీని స్కోప్ అనేది మిగిలినటువంటి డిగ్రీలతో కంపేర్ చేసినప్పుడు దీని స్కోప్ అనేది చాలా ఎలాబరేటెడ్గా ఉంటుంది, చాలా వైడ్ స్కోప్ అనేది ఉంటుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్, మనం ఒక BA కానీ ఒక బీకామ్ డిగ్రీ కానీ తీసుకొని ఈ BBAని కంపేర్ చేసినప్పుడు ఈ BBA యొక్క స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కోప్ అనేది ఏ విషయంలో ఎక్కువగా ఉంటుందంటే ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ BBA యొక్క స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, నేను ఒక కంపారిజన్ చేస్తున్నాను అంటే మీకు రియాలిటీ చూపించడమే నా ఉద్దేశం. వేరే డిగ్రీని డిస్క్రిమినేట్ చేస్తూ వేరే డిగ్రీ మంచిది కాదు, వేరే కోర్స్ మంచిది కాదు అనేది నా ఉద్దేశం కానే కాదు. ఇక్కడ ఏంటంటే ఒక కంపారిజన్ చేసినప్పుడు ఒక క్లారిటీ అనేది చాలా ఎక్కువగా మనకి వస్తుంది, అది నా ఉద్దేశం. అయితే ఇక్కడ దీని యొక్క స్కోప్ అనేది ఎలాబరేటెడ్ చాలా వైడర్గా ఉంటుంది. ఓకే, ఈ BBA అనేది ఒక మేనేజ్మెంట్ రిలేటెడ్ డిగ్రీ. ఎవరైతే మేనేజ్మెంట్ని తమ కెరీర్గా మలుచుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ద బెస్ట్ అండ్ సూటబుల్ డిగ్రీ ఈ BBA. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కామన్ డౌట్ వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇది చాలా కావలసినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్దాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినప్పటికీ కూడా మీరు MPC చదవండి, BIPC చదవండి, MEC చదవండి, CEC చదవండి, MBIPC చదవండి, ఇంకేమైనా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినప్పటికీ కూడా మీరు BBA చేయడానికి ఎలిజిబులే. అయితే దీంతో పాటుగా మీరు CBSEలో కానీ ICSE ప్యాటర్న్లో కానీ +2 కంప్లీట్ చేసినట్లయితే మీరు +1 +2లో ఏం చదివినప్పటికీ కూడా మీరు కూడా BBA చేయడానికి అర్హులే. అయితే మన తెలుగు రాష్ట్రాల కన్నా అంటే మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు నేషనల్ లెవెల్లో ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఈ BBA డిగ్రీకి ఎక్కువ క్రేజ్ అనేది ఉంది, ఎక్కువ పాపులారిటీ ఉంది. మన డిగ్రీల కన్నా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి పాపులారిటీని నేషనల్ లెవెల్ ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా ఇలాంటి ప్రాంతాల్లో చూసినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఈ కోర్స్ని చూస్ చేసుకుని ఈ BBA కోర్స్ని చదువుతున్నారు. అంటే పాపులారిటీ అండ్ డిమాండ్ అనేది అటు ఎక్కువగా ఉంది. ఓకే, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అదేంటంటే
ఓకే, ఏ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినప్పటికీ కూడా మనం ఎలిజిబులే అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కానీ ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ అలాగే సిఈసి కానీ ఈ 3 బ్రాంచెస్ నుంచి, ఈ 3 ఇంటర్మీడియట్ బ్రాంచెస్ నుంచి బీబీఏ కనుక చేసినట్లయితే మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఏ విషయంలో అడ్వాంటేజ్ ఉంటుంది? మీరు సబ్జెక్ట్ని నేర్చుకునే విషయంలో అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ బీబీఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ బేసికలీగా కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి మ్యాథమెటిక్స్, అలాగే అకౌంటెన్సీ, క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్, అలాగే బిజినెస్ మ్యాథమెటిక్స్, అలాగే మనకి స్టాటిస్టిక్స్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ డైరెక్ట్గా ఉండకపోయినా సబ్జెక్ట్స్ నేమ్ మారినప్పటికీ కూడా ఇలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి మనకి ఈ బీబీఏలో ఉంటాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు కొంత అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగని నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు ఇంటర్లో బైపీసీ హెచ్ఈసి చదివినటువంటి విద్యార్థులు ఈ బీబీఏ చేయడానికి అర్హత లేదా అనేది చెప్పట్లా, వాళ్ళు కూడా అర్హులే. కానీ ఏమవుతుంది అంటే మీరు ఎంపీసీ చదివారు, మీరు బీబీఏ తీసుకున్నారు, అక్కడ మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఇదే స్టాటిస్టిక్స్ అక్కడ ఉండకపోవచ్చు, కానీ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి, కాబట్టి అక్కడ మీకు ఈజీ అవుతుంది. అదే మీరు ఎంఈసి చదివారు, సిఈసి చదివారు, అక్కడ అకౌంటెన్సీ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, కాబట్టి అక్కడ మీకు కొంత ఈజీ అనేది ఉంటుంది, కొంతవరకు ఈజీ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఈ బీబీఏకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. సో ఓకే, ఎందుకు ఉంది అనేది నేను 2 నిమిషాలు చెప్తాను. ఇక అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే, సో మన 2 రాష్ట్రాల్లో ఎలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం లేదు, డైరెక్ట్గా అడ్మిషన్స్ అనేది కల్పిస్తున్నారు. సో అంటే ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ అనేవి ఈ బీబీఏలో కల్పించడం జరుగుతుంది. దీనికంటూ ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మిగిలినటువంటి డిగ్రీలు కన్నా ఈ బీబీఏ డిగ్రీని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజీల సంఖ్య తక్కువగా ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ కాలేజీల సంఖ్య తక్కువగా ఉంది. యాజ్ కంపేర్ చేసినట్లయితే ఒక బీకామ్ని బీబీఏని కంపేర్ చేసినట్లయితే బీకామ్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ బీబీఏ ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ కన్నా సో నెంబర్లో తక్కువగా ఉన్నాయి. సో అలాగని దీనికి పాపులారిటీ లేదు అని చెప్పట్లా, ఒక కంపారిజన్ అనేది చేసినప్పుడు మనకన్నా నార్త్ ఇండియాలో బాగా పాపులారిటీ అనేది ఉంది. సో రైట్, ఇక్కడ మీకు ఇంకో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్, ఇది కొంచెం మీరు ఆలోచించండి. ఈ బీబీఏ అనేది చేస్తే సో మంచిదేనా కాదా అనేది ఒక కామన్ డౌట్ మనకు జనరల్గా వస్తుంది. దానికి ఒక సమాధానం చెప్తాను చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో బీబీఏ ఒక పక్కన పెట్టి నేషనల్ లెవెల్లో బీబీఏని ఒక పక్కన పెట్టినట్లయితే, సో మన నేషనల్ లెవెల్లో అయితే ఐఐఎం అనేది ఉంది, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఏ విధంగా ఐఐటీస్ ఉన్నాయో అదే విధంగా ఐఐఎంస్ అనేవి ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బీబీఏ చేయటం అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, చాలా మోస్ట్ డిమాండ్ అండ్ మోస్ట్ పాపులర్ కోర్స్ అనమాట. ఇక్కడ ఐఐఎంలో మీరు గనక బీబీఏ కోర్స్ని కంప్లీట్ చేసినట్లయితే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి క్యాంపస్లో వస్తాయి అన్నమాట. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మీరు సెలెక్ట్ అయిపోతారు. చాలా పాపులర్ కోర్స్ అన్నమాట. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఐఐఎంస్లో బీబీఏ అనేది చాలా మోస్ట్ డిమాండింగ్, మోస్ట్ పాపులర్ కోర్స్. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో అయితే దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేసినప్పుడు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీబీఏని ఈ ఐఐఎం ఆఫర్ చేసినటువంటి బీబీఏని కంపేర్ చేసినప్పుడు 100% ఆర్ మోర్ దెన్ 100% ఐఐఎం యొక్క బీబీఏ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ దట్ వాట్ ద తెలుగు స్టేట్స్ ఆఫరింగ్ బీబీఏ. సో దీన్ని ఒక మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో 350 దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంసెట్ ద్వారా ఈపీఎస్సెట్ ద్వారా మనం ఈ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ అనేవి పొందుతున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల యొక్క ఇంజనీరింగ్ని
ఐఐటి యొక్క ఇంజనీరింగ్ని కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది కాదు, ఖచ్చితంగా ఏంటంటే ఐఐటీస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, లక్షల కొద్ది శాలరీస్తో మంచి ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఇదందరికీ మనందరికీ తెలిసిన విషయం. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఐఐటీలోనే ఇంజనీరింగ్ చెయ్యాలి అనుకుంటాడు. మన లోకల్ కాలేజీలో ఇంజనీరింగ్ని అంతగా ప్రిఫర్ చెయ్యడు. సో ఏ విధంగా ఈ సినారియో ఉందో, ఇంజనీరింగ్కి సంబంధించి ఈ సినారియో ఇలా ఉంటే, మేనేజ్మెంట్ విషయంలో నేను ఇందాక చెప్పాను కదా, ఐఐఎంలో బీబీఏ చేయడం, మన తెలుగు రాష్ట్రాల్లో బీబీఏ చేయడం రెండు ఒకటి కాదు, రెండు సమానం కాదు. కానీ డిగ్రీ వాల్యూ ఒకటి. అంటే ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగం పొందేటటువంటి విషయంలో ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది ఉండదు. సో కానీ కార్పొరేటెడ్ సెక్టార్లో మన తెలుగు రాష్ట్రాల్లో బీబీఏ, అలాగే ఐఐఎం బీబీఏకి ఒక ఉద్యోగానికి వీళ్ళిద్దరే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల బీబీఏని అస్సలు ప్రిఫరే చేయరు, ఇంటర్వ్యూకు కూడా పిలవరు. సో ఈ ఐఐఎం యొక్క బీబీఏ అంత వాల్యుబుల్ అనమాట. సో అలాగని ఈ ఐఐఎం బీబీఏని పక్కన పెట్టి మన తెలుగు రాష్ట్రాల బీబీఏ గురించి మాట్లాడినప్పుడు, సో దీని వాల్యూ దీనికి ఉంది, వాల్యూ లేదు, వాల్యూ జీరో అని కాదు, ఒక కంపారిజన్ మాత్రమే. ఈ కంపారిజన్ వల్ల మనకేం తెలుస్తుంది? క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఐఐఎం బీబీఏ గురించి సపరేట్ వీడియో అనేది ప్రజెంట్ చేస్తాను. ఇక అడ్మిషన్ ప్రాసెస్ ఇప్పుడే చెప్పాను, ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్. ఇక ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 3 years. ఇది ఎందుకంటే ఇది ఒక డిగ్రీ, దీన్ని అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటాం. సో డిగ్రీ అనేది 3 years కోర్స్ కాబట్టి ఇది 3 years. సెమిస్టర్ బేస్డ్గా 6 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేసికల్లీగా ఇక్కడ మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? ఈ బీబీఏలో మీకు ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ని. ఓకే, ఈ సబ్జెక్ట్స్ కన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్తాను. సబ్జెక్ట్స్ కన్నా ముందు ఈ బీబీఏలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, స్పెషలైజేషన్ అంటాం. డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ స్పెషలైజేషన్స్ ఒకటి మీకు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రెండోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బీబీఏ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, అలాగే బీబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీబీఏ ఇన్ మార్కెటింగ్, బీబీఏ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అలాగే బీబీఏ కమ్యూనికేషన్ అండ్ మీడియా మేనేజ్మెంట్. ఇలాంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేవి బీబీఏలో ఉన్నాయి. ఇక మనం ఒక సబ్జెక్ట్స్ గురించి ఒక లుక్ వేద్దాం. యాక్చువల్లీగా ఇది సెమిస్టర్ బేస్డ్ డిగ్రీ. ఇది మొత్తం 3 yearsలో 6 సెమిస్టర్స్ ఉంటాయి. మీకు ఐఐఎంలో అయితే మీకు ఇంటర్నల్షిప్ కూడా ఉంటుంది. ఇక మన లోకల్ కాలేజీలో కొన్ని కాలేజెస్లో మాత్రమే ఈ ఇంటర్నల్షిప్ అనేది ఉంటుంది. చాలా రేర్గా మనం ఇంటర్నల్షిప్ అనేది మనం లోకల్ కాలేజీలో చూడవచ్చు. ఎనీహౌ సబ్జెక్ట్స్ విషయాన్ని చూసినట్లయితే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత బిజినెస్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, రిటైల్ మార్కెటింగ్ ఉంటుంది, సెక్యూరిటీ అనాలిసిస్ ఉంటుంది, దీంతో పాటు క్వాంటిటేటివ్ మెథడ్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ కమోడిటీ డిటెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ కన్స్యూమర్ బిహేవియర్ ఉంటుంది, నెక్స్ట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది. ఇవి బేసిక్ సబ్జెక్ట్స్. కొన్ని నార్త్ ఇండియా అంటే ఐఐఎంలో కానీ మన లోకల్లో కానీ సబ్జెక్ట్స్ బేసిక్గా ఇవే ఉంటాయి. అయితే సెమిస్టర్ టు సెమిస్టర్ సబ్జెక్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బేసిక్ సబ్జెక్ట్స్ ఏంటంటే అకౌంటింగ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, సో అలాగే మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అందుకని నేను ఇందాక చెప్పాను, మీరు ఎంపీసీ కానీ మీరు ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ సిఈసీ కానీ చేసి ఉన్నట్లయితే మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం.
ఇక దీని తర్వాత మనం ఈ స్కోప్ గురించి చూసిన తర్వాత మనకి కావాల్సినటువంటి వాట్ నెక్స్ట్ అంటే ఏంటి? సో ఈ వాట్ నెక్స్ట్ కనుక ఒక యూనిక్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ బీబీఏ గురించి ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే, ఒక ప్రత్యేకతమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇది ఒక మేనేజ్మెంట్ రిలేటెడ్ డిగ్రీ. ఎవరైతే ఫ్యూచర్లో మేనేజరియల్ స్థాయిలో పని చేయాలి, జూనియర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సీనియర్ మేనేజర్స్, సో ఎలాంటి మేనేజర్స్ అయినా అలాంటి స్థాయికి వెళ్ళాలి, అలాంటి ఉద్యోగాల చెయ్యాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ బీబీఏని ప్రిఫర్ చేస్తాం మంచిది. ఎవరైతే, ఇంకో పాయింట్ చెప్తాను, ఎవరైతే ఎంబీఏని చెయ్యాలి అనుకుంటారో వాళ్ళు మిగిలినటువంటి డిగ్రీస్ కన్నా బీబీఏ చేసి ఎంబీఏ చేయడం చాలా ద బెస్ట్ వే అనమాట. బీబీఏ చేసి ఎంబీఏ చేయడం ద బెస్ట్ వే. అయితే ఓకే, ఇక నెక్స్ట్ మనం బీబీఏ చేసిన తర్వాత ఫర్దర్గా మనం అంటే హయ్యర్ స్టడీస్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇక్కడ హయ్యర్ స్టడీస్ విషయంలో మనకి 2 రకాల ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఒకటేంటంటే, మనం ఈ బీబీఏ చేసిన తర్వాత ఎలాంటి డిగ్రీ అయినా చేయొచ్చు. ఎలాంటి డిగ్రీ అంటే, ఇక్కడ మీరు ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బీజెడ్సి అలాంటివి చేయలేం, కానీ మీరు ఎంకామ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంఏ మ్యాథమెటిక్స్ చేయొచ్చు, ఎంఏ మ్యాథమెటిక్స్ కూడా చేయొచ్చు. కానీ ద కరెక్ట్ పాత్ ఏంటంటే, బీబీఏ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంబీఏ చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు బీబీఏ చేయడం కరెక్ట్ మెథడ్ అనమాట. సో అలాగని నేను బీబీఏ తర్వాత ఎంకామ్ చేస్తాను కుదరదా అంటే ఖచ్చితంగా కుదురుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. బీబీఏ చేసిన తర్వాత ఎంకామ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ కూడా మీరు చేయొచ్చు. అంటే ఇందాక ఫస్ట్లో నేను చెప్పింది ఏం చెప్పాను, ఇట్ హ్యాజ్ వైడర్ స్కోప్ అన్న. వైడర్ స్కోప్ అంటే ఆపర్చునిటీస్ విషయంలో కానీ, ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ దీని యొక్క స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు బీబీఏ తర్వాత చాలా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ బీబీఏ తర్వాత ఎంబీఏని ప్రిఫర్ చేస్తారు. ఓకే, కేవలం ఎంబీఏ కాకుండా ఇందాక లిస్ట్ చేసినటువంటి ప్రతి పీజీ కూడా చేయొచ్చు. దీని తర్వాత మీరు ఎంబీఏ తర్వాత ఎంబీఏలో పీహెచ్డీ కూడా చేసుకోవచ్చు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటుగా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, సిడబ్ల్యూఏ, దాన్ని సిఎంఏ అంటున్నాము, సిఎంఏ, సిఎస్, ఈ 3 కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ 3 కూడా కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ మూడిటిలో ఏ కోర్స్ అయినా మీరు బీబీఏ పూర్తి చేసిన తర్వాత చదవవచ్చు. దానికి ఎలాంటి డిసడ్వాంటేజెస్ అనేది లేదు. ఇంకా ఫర్దర్గా చెప్పాలి అంటే, మీరు బీబీఏ చేసి సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ చేయటం అనేది ఒక అడ్వాంటేజ్ పాయింట్. ఏ విషయంలో అడ్వాంటేజ్ పాయింట్స్ అంటే, సో అక్కడ మీకు బీబీఏలో మీరు అకౌంటెన్సీ, కామర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. కాబట్టి మీకు సిఏలో కానీ, సిఎంఏలో కానీ, సిఎస్లో కానీ ఇలాంటి సబ్జెక్ట్సే ఉంటాయి. కాబట్టి మీకు ఆ విషయంలో మీకు బాగా అడ్వాంటేజ్ అయినటువంటి విషయం అంటే, కేవలం ఎంబీఏ, ఎంకామ్ ఇలాంటి పీజీలు మాత్రమే, పీహెచ్డీలు మాత్రమే కాకుండా కామర్స్ ప్రొఫెషనల్ అయినటువంటి సిఎస్, సిఎంఏ, సిఏ, సిఎంఎస్, సిఎస్ ఇలాంటి 3 కామర్స్ ప్రొఫెషనల్ డిగ్రీస్ కూడా మీరు చేయవచ్చు. నెక్స్ట్ మనం ఏ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ పీజీ చేసినా ఫైనల్గా మంచి ఫైనాన్షియల్ కండిషన్ అంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవటమే మన యొక్క ఎయిమ్ అయి ఉంటుంది. సో ఇంకా మనం జాబ్స్ విషయంలో మాట్లాడినట్లయితే, ఫస్ట్ మనం గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడినట్లయితే, గవర్నమెంట్ జాబ్స్లో స్టేట్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి చూద్దాం. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో నవరత్న, మహారత్న, మినీరత్న అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలు, అది జూనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ, సో తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఇలాంటి మేనేజరియల్ ఉద్యోగాల కోసం ఈ బీబీఏ
ఎంబీఏ మినిమం బీబీఏ అడుగుతున్నారు. బీబీఏ డిగ్రీ అనేది మినిమంగా అడుగుతున్నారు. ఇలాంటి ఉద్యోగాలకి బీబీఏ చేసిన వాళ్ళని ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. ఈ మహారత్న, మినీరత్న, నవరత్నతో పాటుగా సో సివిల్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత రైల్వేస్, నాన్ టెక్నికల్, ఇలాగా ప్రతి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఈ బీబీఏ చేసినటువంటి విద్యార్థులు అర్హులే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గురించి. స్టేట్ గవర్నమెంట్, ఇక స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకి అర్హులే. అలాగే విలేజ్ సెక్రటరీ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, లేక ట్రాన్స్కో, ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి అన్ని ఉద్యోగాలకి కూడా అర్హులే. దాంతోపాటుగా ఈ తెలుగు రాష్ట్రాలు స్పెసిఫికల్గా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి జారీ చేస్తూ ఉంటాయి. వాటికి కూడా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సెక్రటరీ మన సచివాలయ ఉద్యోగాల భర్తీ జరిగింది. అలాంటి అన్ని ఉద్యోగాలకి కూడా ఈ బీబీఏ చేసిన వాళ్ళు అర్హులే. అయితే ఈ బీబీఏ చేసేటటువంటి విద్యార్థుల యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ జాబ్స్ కన్నా ప్రైవేట్ జాబ్స్ వైపు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రైవేట్ జాబ్స్లో కార్పొరేటెడ్ సెక్టార్లో అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో వీళ్ళకి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో మీరు ఐఐఎంలో ఈ బీబీఏ చేయడం వల్ల మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. క్యాంపస్లో మంచి శాలరీతో ఉద్యోగాలు అనేవి దొరుకుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బీబీఏ ఇప్పటి వరకు కూడా బీబీఏ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీబీఏకి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అనేవి నిజమైనటువంటి జెన్యూన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అనేవి జరగలేదు. కానీ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో బీబీఏ చేయటం అనేది మిగిలినటువంటి డిగ్రీల కన్నా మంచి అవకాశాలు అనేవి దొరుకుతున్నాయి. సో మేనేజరియల్ స్థాయిలో, మార్కెటింగ్ స్థాయిలో, కేవలం మేనేజరియల్ స్థాయిలో మాత్రమే కాకుండా మార్కెటింగ్ స్థాయిలో, తర్వాత హెచ్ఆర్, మేనేజరింగ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్ ఇలా వివిధ విభాగాల్లో సో కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రమే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చర్ ఓరియంటెడ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ప్రతి చోట కూడా ఈ బీబీఏ చేసినటువంటి విద్యార్థుల అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ బీబీఏని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మిగిలినటువంటి డిగ్రీ కన్నా ఈ బీబీఏని కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ట్ ఆఫ్ పాయింట్ అనేది స్కిల్స్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. ఏ డిగ్రీ చేశామన్నది కాదు, మనం ఎంత ఆ డిగ్రీ చేతపట్టుకుని అంటే ఈ 3 years తర్వాత మన దగ్గర చేతికి పట్టా వచ్చినంత మాత్రాన సరిపోదు, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. దాంతో పాటుగా వీ మస్ట్ హ్యావ్ టు అక్వైర్డ్ సమ్ స్కిల్స్. ఈ స్కిల్స్ ఏంటి అనేది చూద్దాం. బేసికలీగా ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీరు BA చదవండి, బీకామ్ చదవండి, BBA చదవండి, ఏం చదివినా కూడా మీరు చదివినప్పుడు నేర్చుకోకపోతే బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మీకు దొరకవు, ఎలాంటి ఉద్యోగం కూడా దొరకదు. అయితే ఇక్కడ స్కిల్స్ ఏం కావాలి? బేసికల్లీగా మీరు ఈ 3 yearsలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ ఈ 3 years ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసి ఉంటుంది అంటే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి. సో కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకునేది ప్రతిదీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు బయటకు వచ్చిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అంటే ఉద్యోగం పొందిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా మీరు చేసి చూపించవలసి ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి మీరు సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షార్ప్నెస్ అనేది ఎక్కువగా కావాలి. స్పీడ్గా వేగంగా డిసిజన్స్ తీసుకునేటటువంటి తత్వం అయితే ఉండాలి. దాంతో పాటుగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి వీడియోలో నేను చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే సో మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఉండాలి. దాంట్లో మొదటి వచ్చేది కాన్ఫిడెన్స్, రెండోది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండు కూడా మీకు కావాలి. దీంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి.
ఈ అన్నీ పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ కావాల్సినటువంటి ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో ఒక కాన్ఫిడెన్స్ కావాలి, దాంతో పాటుగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మీరు సర్టిఫికెట్ చేతికి వచ్చేసిన తర్వాత ఉద్యోగ వేట మొదలుపెట్టినప్పుడు మీకు ఫస్ట్ మీకు చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోయినట్లయితే మీరు ఐఐఎంలో బీబీఏ చేసిన ఉద్యోగం అనేది పొందలేరు. సో కాబట్టి మీరు ఈ 3 ఇయర్స్లో నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఇక శాలరీ గురించి మాట్లాడదాం. శాలరీ ఎలా ఉంటుంది? శాలరీ అనేది మీకు మన లోకల్ గురించి చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో చదివిన బీబీఏ వాటి శాలరీ గురించి చెప్తాను. అంటే ఈ రోజు శాలరీ గురించి చెప్తున్నాను. మీరు కనుక ఈ రోజు జాయిన్ అయినట్లయితే, అంటే ఈ ఇయర్ జాయిన్ అయినట్లయితే మీకు ఈ గ్రాడ్యుయేషన్ చేయడానికి 3 ఇయర్స్ పడుతుంది. కాబట్టి నేను ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి శాలరీ గురించి మాత్రమే మాట్లాడతాను. యాజ్ ఏ ఫ్రెషర్గా మనం చూడవచ్చు. సో మీరు ఒక సర్వీస్ సెక్టర్లోకి వెళ్ళండి, ఒక ఇండస్ట్రియల్ సెక్టర్లోకి వెళ్ళండి, లేక వేరే ఎక్కడ చేసినప్పటికీ కూడా శాలరీలో కొంత వేరియేషన్ అనేది ఉంటుంది, కానీ బేసిక్ శాలరీ ఒకటి అంటూ ఉంటుంది. ఈ రోజున చూసినట్లయితే మన హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీస్లో మినిమం అమౌంట్ నేను చెప్తున్నాను, మినిమం టు మినిమం మీకు 22,000 అనేది ఉంటుంది. సో ఇక సెకండ్ స్టేజ్ సిటీస్లో చూసినట్లయితే మనకి 20,000 వరకు ఉంటుంది ఈ రోజు విషయం. సో అదే మీరు నార్త్ ఇండియాకు వెళ్ళినట్లయితే మీకు మినిమం మనకి 40,000 అనేది ఉంటుంది నార్త్ ఇండియా. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరం. రెండోది ఇక ఫీజు విషయం గురించి చెప్పినట్లయితే, సో ఫీజు అనేది నెక్స్ట్ ఐఐఎంలో చదవాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ మ్యాటర్. మినిమం 4 lakhs to 7 to 8 lakhs అవుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎనీహౌ సాధారణ డిగ్రీకి ఎంతైతే అవుతుందో అంతే అవుతుంది. కానీ ఇక్కడ ఈ బీబీఏకి సాధారణ డిగ్రీ ఫీజుని కంపేర్ చేసినట్లయితే ఒక 5 to 10% ఫీజు అనేది ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఇది కాలేజ్ టు కాలేజ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు చివరికి వచ్చేసేటప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో బేసికలీగా మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతున్నారో అది మీకు ఇంటికి దగ్గర దూరమా అనే పాయింట్ని పక్కన పెట్టి, కాలేజీలో ఫస్ట్గా మీరు చూడవలసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీస్. మంచి ఫ్యాకల్టీ ఉందా, మంచి టీచర్స్ ఉన్నారా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బీబీఏ కాబట్టి సో టీచర్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ టీచర్స్ కేవలం లెసన్ చెప్పడమే కాకుండా మీకు మంచి కమ్యూనికేషన్ నేర్పించేటటువంటి టీచర్స్ ఉండాలి. అంటే ఇంగ్లీష్లో సిలబస్ని కవర్ చేస్తూ చెప్పే టీచర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ గతంలో ఏమైనా అక్కడ ప్లేస్మెంట్స్ ఏమైనా జరిగాయా, ఈ 3 పాయింట్స్ని మీరు ఒకసారి కాలేజీలో అడ్మిషన్ పొందే ముందు ఆలోచించండి. సో ఇది బేసికలీగా బీబీఏ. అవును, ఈ వీడియో కొంచెం లెంగ్త్ అయింది, సో సారీ టు ఫర్ దట్. సో కానీ ఇక్కడ నేను చేసింది ఏంటంటే మళ్ళీ మీరు వెతుక్కోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే మీ డౌట్స్కి రెస్పాండ్ అవడం జరుగుతుంది. అలాగే మీకు ఐఐఎం బీబీఏ, ఐఐఎం ఎంబీఏ గురించి మరో వీడియోలో నేను మీకు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.